వారి ఇంటి ముంగిట్లో శవాలను పాతిపెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇదేమని అడిగితే దాడులు చేయడం, విద్యుత్ కనెక్షన్లు తొలగించి భయం, వదంతులు సృష్టిస్తున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని గుంటూరు బాపనయ్య కాలనీ వాసులు తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మకు ఫిర్యాదు చేసి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కడప జిల్లా పోరుమావిళ్ల పట్టణంలోని గుంటూరు బాపనయ్య కాలనీలో సుందరయ్య కాలనీకి చెందిన కొందరు చనిపోయిన వారి శవాలను ఇంటి ముందు పూడ్చిపెట్టి భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆ కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం వారు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరయ్య కాలనీకి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి తండ్రి ఈ నెల 14వ తేదీన చనిపోతే ఆయన శవాన్ని తెచ్చి ఇంటి ముంగిట్లో పూడ్చారు. అడుగులోతులో పోడ్చడంతో శవం కాళ్ళు చేతులు బయటకు కనిపిస్తున్నాయన్నారు. దీనిని చూసి పిల్లలు, మహిళలు భయంతో వణికిపోతున్నారు. ఈ పొలం రెవెన్యూకు సంబంధించిందన్నారు. రాత్రిపూట కంపు కొడుతుందన్నారు. దీనిపై ప్రతాప్ను ప్రశ్నిస్తే ప్రతాప్తో పాటు టీకొట్టు నారాయణ కొడుకు నిరంజన్, పెయింటర్ జిలానీ, భార్య బీబీలు దౌర్జన్యం చేసి కాలనీని వచ్చే విద్యుత్ వైర్లు కట్ చేసి విద్యుత్ లేకుండా చేశారన్నారు. శవం పైన రెవెన్యూ సిబ్బంది మట్టి వేయబోతే వారు అడ్డుకుంటున్నారన్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. అందుకు తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, ప్రతాప్, నిరంజన్, బీబీపై కేసు నమోదు చేయాలని పోరుమావిళ్ల సీఐకి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం వారు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్, గౌసియా, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. అంటే రాత్రి కరెంటు వాసనకు ఇంకా భయానికి రాత్రి కరెంటు తీసేస్తున్నాం సార్. వాళ్ళకి ఏం పని ఇవన్నీ చూడండి. రాత్రి పాపమో వాళ్ళకి ఇవన్నీ అంటే కాలనీలు అందరూ ఒకసారికి వచ్చినారు. ఎందుకు వాటి చేస్తున్నారు అంటే మీరు వాళ్ళు మీ గాడికి వచ్చి నవ్వుకుంటా వెళ్ళారు కదా, మీరు చెప్పినారు కదా అమ్మ గౌరవంతో పోటీలేని అట్లా అని అనుకుని వెళ్ళాను. ఈ దుర్మార్గమైన ఇంకోటి ప్రతాప్ అనే అతను, డేగాల ప్రతాప్ అనే అతడు, కేఎన్ఆర్ నారాయణ కొడుకు నిరంజను, పెయింటర్ భార్య జిలానీ భార్య బీబీ, వీళ్ళు ముగ్గురు గట్టిగా నిన్న రెవెన్యూ యంత్రాంగంలో రాత్రి చెరువుడిగా దిగారని చెప్పేసి పోయిన వాళ్ళు నాకు చెప్పారు. మనం వినలే, వాళ్ళు పోయిన వాళ్ళు చెప్పారు. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పోర్మామిల్ల మండల కార్యదర్శి ఈరోజు నిన్నటి దినం 14వ తేదీన సుందరయ్య కాలనీలో మిలిటరీకి సంబంధించిన ప్రతాప్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి చనిపోతే జీబీ నగర్ కాలనీ అంటే గుంటూరు బాపనయ్య కాలనీలోనేటువంటి అక్కడ జీవనం చేసుకున్న ఇంటి పక్కన ఒక అడుగు లోతు తవ్వి శవాన్ని పూడ్చారు. అది మేము శవాన్ని పూడ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పనిపాట్లకు వెళ్ళారు. ఎలక్షన్ సందర్భంగా కొన్ని ఓట్లు ఇక్కడ లేని కారణంగా ఊర్లోకి వెళ్ళారు. ఆ సమయంలో వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి రెవెన్యూకు సంబంధించిన పొలమైనటువంటిది, అదేవిధంగా ఇళ్ల పక్కన జీవనం చేసే వాళ్ళు ఆ ఇళ్ల పక్కన శవాన్ని పూడ్చారు. అది ఒక అడుగు గుంత తీసి పూడ్చి వాళ్ళు వెళ్ళిపోగా అక్కడ ఆ శవం కుళ్ళి ఈరోజు వాసన వచ్చి అక్కడ ఉన్నటువంటి జీవనం చేసుకునేటువంటి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఆ వాసన దుర్వాసనకు ఉండలేకపోతున్నారు. అక్కడ గోవ తినలేకపోతున్నారు. అక్కడ రాత్రికి వచ్చి పడుకోవాలంటే చాలా భయంగా ఉంది. అక్కడ సమాధిలో వేసినటువంటి పూలు కానీ సమాధి పైన వచ్చేసి ఆ అత్తల పన్నీరు కానీ వాసనకు తట్టుకోలేకపోతున్నారు. మూడో రోజు కమురు పెట్టేదానికి వచ్చి ఒక పెద్ద మంట చేసి అక్కడ గందరగోళం చేసి వాసన పూర్తిగా వచ్చేటట్టు చేశారు. ఈ విధమైనటువంటి సమస్యలలో ఆ కాలనీ వాళ్ళు కొట్టుమిట్టి దాటుకుంటుంటే రెవెన్యూ యంత్రాన్ని ఎంఆర్ఓ గారికి మేము ఒక వినతిపత్ర రూపంగా ఇచ్చాం. ఎంఆర్ఓ గారు దాన్ని చూసి వెంటనే మేము పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఎంఆర్ఓ గారు చెప్పినటువంటి మట్టి వేసి అక్కడ క్లీన్ చేస్తాము, గోరి కనపడకుండా చేసినాం. కానీ అక్కడ ఎంఆర్ఓ గారు చెప్పిన దానిపైన చేసేదానికి పోతే వాళ్ళు అడ్డుకుంటున్నారు. మా గోరి పైన వేయకూడదు అని చెప్పేసి అందుకు మళ్ళీ ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము ఇక్కడికి వచ్చాం. రాత్రి మా కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళకి అక్కడ ఉండే కాలనీ వాళ్ళకి కరెంట్ లేకుండా కరెంట్ కట్ చేసినారు. ఇంత దుర్మార్గంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇప్పుడు దీనికి ముఖ్యమైనటువంటి కారకుడైనటువంటి ప్రతాపు, టియంగడి నారాయణ కుమారుడు నిరంజన్, పెయింటర్ జిలానీ భార్య బీబీ వీళ్ళు ముగ్గురు ప్రతిఘటించి అక్కడ కరెంటును కట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చాలా భయభ్రాంతులు చేయడము జరుగుతూ ఉంది.
ఈ విధంగా పేదలను ఈ విధంగా చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి రెవెన్యూ యంత్రాన్ని ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, అదేవిధంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి మేము ఈ పేద ప్రజల నుంచి విన్నవించుకుంటూ మీకు తెలియజేస్తున్నాం.